హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడైతే 8దో తరగతి నూతన పాఠ్యపుస్తకాల్లో బయాలజీని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే సెమ్ 1, సెమిస్టర్ 2లో 5 పాఠాలైతే రివ్యూ చేసాం. ఇప్పుడైతే 6వ పాఠం కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మొక్కలు మరియు జంతువుల సంరక్షణ అనే పాఠ్యాంశాన్ని ఇక్కడ రివ్యూ చేయబోతున్నాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో పాఠ్యాంశం చూస్తున్నట్లయితే మొక్కలు జంతువుల సంరక్షణ అని కనిపిస్తుందనమాట. నిజానికి ఇది 7వ తరగతి పాఠ్యపుస్తకానికి కంటిన్యూగా కొన్ని ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఇచ్చారు. బట్ 7వ తరగతి అనేది మన సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ చూసుకోవాలి. మనం 7వ తరగతిలో పహేలి మరియు బోజో, ప్రొఫెసర్ అహ్మద్ మరియు ప్రొఫెసర్ టిబుల్ అనమాట పాటు అడవిని సందర్శించారని తెలుసుకున్నాం. వారు వారి సహచరులతో అనుభవాలను పంచుకోవడానికి ఆతృతగా ఉన్నారు. తరగతిలో ఉన్న ఇతర పిల్లలు కూడా వారి వారి అనుభవాలు వినేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే వారు కొందరు భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని, కొందరు కజిరంగా జాతీయ ఖడ్గమృగ ఉద్యానవనాన్ని, కొంతమంది లోక్చావో వన్యప్రాణుల అభయారణ్యాన్ని, కొంతమంది గ్రేట్ నికోబార్ జీవావరణం రిజర్వ్ మరియు టైగర్ రిజర్వ్లను గురించి కొంతమంది విని ఉన్నారనమాట. వీటి గురించి వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ సందేహం వచ్చిందండి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, జీవావరణ రిజర్వులు ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి? వీటి యొక్క అసలు ఉద్దేశం ఏమిటి? ఎందుకు వీటిని ఏర్పాటు చేశారు? ఇప్పుడు రీజన్ చూద్దాం. ముందుగా అటవీ నిర్మూలన, దాని కారణాలు. భూమిపై అనేక రకాల మొక్కలు, జంతువులు ఉన్నాయి. అవి మానవజాతి శ్రేయస్సు, మనుగడకు అవసరం. ప్రస్తుతం ఈ జీవుల మనుగడకు అటవీ నిర్మూలన అనేది ఒక ప్రధాన ముప్పు. సో కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రశ్న అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మానవ జాతి శ్రేయస్సుకు, మనుగడకు ముప్పు అయినటువంటి ప్రధాన కారణం ఏమిటి అని అడగొచ్చు. సో ఏంటంటే మీరు అటవీ నిర్మూలన అని చెప్తారు. అటవీ నిర్మూలన అనగా అడవులను నరికి ఆ భూమిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం అని మనకు తెలుసు. క్రింది పేర్కొన్న కొన్ని ప్రయోజనాల కోసం అడవిలో చెట్లు నరికివేయబడుతున్నాయి. అవి చూద్దాం. మొదటిగా సాగు కోసం, అంటే మనం వ్యవసాయం చేయడానికి భూమి లేకపోవడం వల్ల అడవులనే సాగుగా మారుస్తున్నారు. మరి కొన్ని దగ్గర భవనాలు మరియు కర్మాగారాలు నిర్మించడానికి ఉపయోగిస్తున్నారు. మరి కలప, అంటే చెట్టు నరికితే ఆ నుండి వచ్చినటువంటి కలపను గృహోపకరణాలు, అంటే ఫర్నిచర్ అనమాట, బెంచెస్ కానీ అలాగే చైర్స్ కానీ తయారీకి, లేదా కొన్ని దగ్గర వుడ్ అనేది మనకి ఇంధనంగా కూడా ఉపయోగిస్తున్నారు అనమాట. ఇన్ని కారణాల వల్ల అడవులను ఉపయోగిస్తున్నారు. ఇంకా కొన్ని సహజమైన కారణాలు కూడా చూద్దాం. కొన్ని సహజ కారణాలు చూద్దాం. ఉదాహరణకి కార్చిచ్చు అంటే అడవుల్లో నిప్పు జనించి అడవులు తగలబడిపోతూ ఉంటాయి. దీన్ని కార్చిచ్చు అంటారు. ఇక తీవ్రమైన కరువు, నీటి ఎద్దడి పరిస్థితులు కానీ ఏర్పడ్డాయి అనుకోండి, తీవ్రమైన కరువులు ఏర్పడి అటవులు అనేవి అంతరించిపోవడం అనేది జరుగుతాయి. ఇవి మనకి సహజ కారణాలు. సో మనకి ఇక్కడ కూడా ప్రశ్న అడగడానికి ఉంటుంది. అటవీ నిర్మాణానికి సహజ కారణం ఏది అని చెప్తూ ఆ 3 ఇస్తూ కార్చిచ్చు అనేది కలపొచ్చు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇక యాక్టివిటీ అయితే ఒకటి ఉందండి. అటవీ నిర్మూలన మరియు కారణాలను మీ జాబితా చేర్చండి. వాటిని సహజమైనవి, మానవ ప్రేరితమైనవిగా వర్గీకరించండి అంటూ అడగడం అయితే జరిగిందనమాట. అంటే కొన్ని మానవ వల్ల తయారయ్యేవన్నీ కూడా మానవ ప్రేరితమైనవి, సహజంగా జరిగితే సహజమైనవి. ఇక అటవీ నిర్మూలన చేస్తే మనకొచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి? పహేలి మరియు బోజో అటవీ నిర్మూలన యొక్క పరిణామాలు గుర్తు చేసుకున్నారు. అడవులను నరికివేత వలన భూమిపై ఉష్ణోగ్రతలు, కాలుష్య స్థాయి పెరుగుతాయని గుర్తు చేసుకున్నారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిని పెంచుతుంది. ఇక్కడ చూడండి, CO2 అండి, స్మాల్ ఓ కాదు, క్యాపిటల్ ఓ. ఓకేనా? భూగర్భ జలాలు కూడా తగ్గుతాయి. అటవీ నిర్మూలన వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని వారికి తెలుసు. ఇదే విధంగా చెట్టు నరికివేత కొనసాగితే వర్షపాతం, నేల సారం కూడా తగ్గుతుందని ప్రొఫెసర్ అహ్మద్ గారు వారికి చెప్పినట్టు గుర్తుందనమాట. చూసుకోండి, ఈ మాటలను ఎవరు చెప్పారు? ప్రొఫెసర్ అహ్మద్ అనమాట. అంతేకాకుండా వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అడవుల నిర్మూలన వల్ల. అంటే వర్షపాతం అనేది తగ్గిపోతుంది, కరువులు వస్తాయి, లేదా ఒకవేళ వర్షం పడుతున్నట్లయితే నేలపైన ఒకేసారి నీటి ప్రవాహం జరిగి వరదలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాదు, కిరణజన్య సంయోగ క్రియ కొరకు మొక్కల్లో కార్బన్ డయాక్సైడ్ అవసరమని గుర్తు చేసుకోండి. తక్కువ చెట్లు ఉంటే అవి తక్కువ కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగించుకుంటాయి. ఫలితంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి అనేది మనకి పెరిగి భూమిపై పరావర్తనం చెందే ఉష్ణ కిరణాలను అడ్డుకోవడం వలన భూతాపానికి కారణం అవుతాయి. అంటే భూమి వేడెక్కడానికి కార్బన్ డయాక్సైడ్ కారణమవుతుంది. భూమిపై పెరిగిన ఉష్ణోగ్రతలు జలచక్రాన్ని భంగం కలిగించి వర్షపాతాన్ని తగ్గించి కరువులకు కూడా కారణం కావచ్చు. అంటే భూమి వేడవడం అనేది మనకి కరువులకు కూడా కారణమవుతుంది.
అటవీ నిర్మూలన నేల లక్షణాల్లో మార్పునకు దారితీసే ప్రధాన కారణం. అంటే నేల లక్షణాలు కూడా మారిపోతాయన్నమాట. అంటే వాటి యొక్క లవణీయత కావచ్చు, లేకపోతే వాటి యొక్క సారం గానీ మారిపోయే అవకాశాలుంటాయి. మొక్కలు నాటడం, వృక్ష సంపద వలన నేల భౌతిక లక్షణాలు ప్రభావితం అవుతాయి. 7వ తరగతి పాఠం నుండి చెట్లు ఏ విధంగా నేల క్రమక్షయాన్ని తగ్గిస్తాయో గుర్తుకు తెచ్చుకోండి అని అడిగాడనమాట. అంటే మనకు చెట్ల పెంపకం వల్ల మనకి భూ క్రమక్షయం అనేది తగ్గుతుందని మనకు తెలుసు. తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతను దారితీస్తాయి. మరి మట్టి యొక్క పై పొరను తొలగించడం వలన లోపల ఉన్న గట్టి రాతి పొర బహిర్గతమవుతుంది. అంటే పైన మనకి ఏదైతే హ్యూమస్ లేయర్ ఉందో వర్షం వల్ల కొట్టుకుపోతే లోపల ఉండేటటువంటి ఈ రాతి పొరలను బయటపడతాయి. ఈ నేల తక్కువగా హ్యూమస్ కలిగి తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది. సారవంతమైన భూమి క్రమంగా ఎడారులుగా మారుతుంది. దీనినే ఎడారీకరణము అంటారు. అంటే అటవీ నిర్మూలన వలన ఓకేనా, సారవంతమైన భూమి క్రమంగా ఎడారులుగా మారిపోవడాన్ని ఎడారీకరణం అంటారు. ఇక్కడైతే ఒక క్వశ్చన్ అవుతుంది. అడవులను నరికివేయడం వల్ల నేలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం కూడా తగ్గుతుంది. నేల ఉపరితలం నుండి భూమిలోకి నీరు కదలిక తగ్గుతుందని, అంటే ఇంకిపోయే రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే మనకు ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, రెయిన్ వాటర్ అనేది ఏమవుతుంది, కాసేపు స్టోర్ అవుతుంది, అప్పుడు ఇంకిపోయే శక్తి ఉంటుంది. అవే మీకు ప్లాంట్స్ లేవనుకోండి, అలా ఫ్లో అవుతూ వాటర్ అనేది లోతట్టు ప్రాంతాలకు పోతుంది. ఇంకుడు అనేది అక్కడ ఇంకడం అనేది తగ్గిపోతుంది. ఫలితంగా ఏమవుతుంది, భూగర్భ జలాలు తగ్గిపోతాయి. అలా అనమాట. అటవీ నిర్మూలన కారణంగా నేలలోని పోషకాలు, నేల స్వరూపం మొదలైన నేల యొక్క ఇతర లక్షణాలు కూడా మారిపోతాయి. అంటే నేలలో ఉండే మొత్తం భౌతిక లక్షణాలు కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. మనం అడవుల నుండి అనేక ఉత్పత్తులు పొందుతున్నాం. మళ్ళీ 7వ క్లాస్ నుండి ఓ పేజ్ నెంబర్ ఇచ్చాడండి. అది పేజ్ మనకైతే లేదు ఇప్పుడు. ఒకవేళ మనం చెట్లను నరకడం కొనసాగిస్తే ఆ ఉత్పత్తుల్లో కొరత ఎదుర్కొంటామా అంటే అటవీ ఉత్పత్తులు మనకు తగ్గిపోతాయి. మరి అలాంటప్పుడు అడవి వన్యప్రాణుల సంరక్షణ ఏ విధంగా జరుగుతుంది? అటవీ నిర్మూలన యొక్క ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత పహేలీ బోజులు ఆందోళన చెందారు. వారు ప్రొఫెసర్ అహ్మద్ వద్దకు వెళ్ళి అడవులు మరియు వన్యప్రాణులు ఎలా రక్షించుకోగలం అని అడిగారనమాట. అసలు అడవుల్ని లేదా అక్కడ ఉండేటటువంటి వన్యప్రాణులు అంటే అటవీ జీవాలను ఏ విధంగా కాపాడుకోగలం? జీవావరణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భాగం. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధాన్ని జీవ వైవిధ్యంగా సూచిస్తాము. గుర్తుపెట్టుకోండి, భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధం మొత్తాన్ని కలిపి మనం జీవ వైవిధ్యం సూచిస్తుందన్నమాట. మరి ఇదే సమయంలో మనం చూడొచ్చు, ప్రొఫెసర్ అహ్మద్ గారు పహేలీ బోజో వారి తోటి విద్యార్థుల కోసం జీవావరణ రిజర్వ్ సందర్శనను ఏర్పాటు చేశారు. అతను పంచ్మరీ జీవావరణ రిజర్వ్ అనే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ కనిపించే మొక్కలు, జంతువులు ఎగువ హిమాలయ శిఖరాలను, దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయని అతనికి తెలుసు. ప్రొఫెసర్ అహ్మద్ ఇక్కడ జీవ వైవిధ్యం ప్రత్యేకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అంటే పంచ్మరీ జీవావరణంలో మనం ఏం చూడొచ్చు, మనం జీవ వైవిధ్యాన్ని చూడవచ్చు. అతను జీవావరణ రిజర్వ్ లోపల పిల్లలను మార్గనిర్దేశం చేయమని అటవీ ఉద్యోగి మాధవ్ గారిని అభ్యర్థించాడు. అటువంటి జీవ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను సంరక్షించడం వల్ల వాటిని మన జాతీయ వారసత్వంలో భాగంగా చేసుకోవడమే అని అతను వివరించాడు. మాధవ్ గారు ఈ రిజర్వ్లో ఉంచడం వల్ల వాటిని కూడా మనతో సమానంగా వారసత్వంలో భాగంగా కల్పించామని చెప్తున్నారనమాట. అడవులను, జంతువులను జాగ్రత్తగా చూడడానికి మన వ్యక్తిగత సమాజ ప్రయత్నాలే కాకుండా ప్రభుత్వ సంస్థలు చేసే ప్రయత్నాలను పిల్లలకు మాధవ్ గారు వివరించారు. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. మన వృక్షజాలం, జంతుజాలం, వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు చూసారా, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయబడ్డాయి. అంటే వన్యప్రాణుల సంరక్షణార్థం అభయారణ్యాలు కావచ్చు, ఉద్యానవనాలు కావచ్చు, జీవావరణ రిజర్వ్లు కానీ ఏర్పాటు చేశారు. మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులను మేపడం, చెట్లను నరకడం, వేటాడడం, హింసించడం అక్కడ నిషేధించబడతాయి. ఈ వీటిలో ఏ కార్యక్రమాలు చేయకూడదన్నమాట. ఇక తర్వాత చూద్దాం, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. వన్యప్రాణుల అభయారణ్యం జంతువులకు, వాటి ఆవాసాలకు ఎటువంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశం. వాటికి సహజ స్థాయిలో ఉండేలా కాపాడుతారు. మరి జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణులకు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం అన్నమాట. ఓకేనా.
అక్కడ మనం ఏం చేయొచ్చు, సహజ వనరులు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జీవావరణ రిజర్వ్ వన్యప్రాణులు, వృక్షజంతు వనరులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతము. అంటే గిరిజనులు కూడా ఇక్కడ నివసిస్తారనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా ఉండేది వన్యప్రాణుల అభయారణ్యం అనమాట. ఇక తర్వాత మనం చూస్తే వాటిని రక్షించడానికి, సంరక్షించడానికి ప్రభుత్వం నియమాలను, పద్ధతులను, విధానాలను నిర్దేశిస్తుంది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు మొదలైనవి ఈ ప్రాంతంలో ఉన్న మొక్కలు, జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన రక్షిత ప్రాంతాలు అని మనకి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక యాక్టివిటీ 6.3 చూసినట్లయితే పిల్లలకు సంబంధించింది. నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశంలో ఉన్న జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం, జీవావరణ గురించి అడిగారనమాట. అసలు జీవావరణ రిజర్వ్ అంటే ఏమిటి ఒకసారి అయితే చూద్దాం. ప్రొఫెసర్ అహ్మద్ మరియు మాధవ్ గారితో పాటు పిల్లలు జీవావరణ రిజర్వ్లోకి ప్రవేశించారు. జీవావరణ రిజర్వ్లు జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రాంతాలని మాధవ్ గారు వివరించారు. అంటే ఈ జీవావరణ రిజర్వ్లు అనేవి దేనికోసం ఉన్నాయి అంటే జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఉన్నాయన్నమాట. జీవావరణ రిజర్వులు జీవ వైవిధ్య పరిరక్షణ, టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అని మీకు తెలుసు. అంటే ఒక ప్రదేశంలో ఉండే అన్ని జీవరాశులకు అంటే సమాన ప్రాధాన్యత కలిపి వాటికి జీవించడానికి అవకాశాన్ని కల్పించడాన్ని మనం సింపుల్గా జీవ వైవిధ్యం అని చెప్పొచ్చు. జీవావరణ రిజర్వు ఆ ప్రాంతం యొక్క జీవ వైవిధ్య నిర్వహణ, సంస్కృతిని కాపాడడానికి సహాయపడతాయి. ఓకేనా. అంటే జీవవరణ రిజర్వులు అనేవి మనకేమవుతాయి, అక్కడ జీవ వైవిధ్యం నిర్వహణకు సహాయపడతాయి, సంస్కృతిని కూడా కాపాడడానికి ఉపయోగపడతాయి. మరి సంస్కృతి అంటే గిరిజనులు అనమాట. జీవవరణ రిజర్వులో ఇతర రక్షిత ప్రాంతాలు కూడా ఉండవచ్చు. పంచ్మరి జీవవరణ రిజర్వుల్లో సాత్పురా అనే జాతీయ ఉద్యానవనం, బూరి మరియు పంచ్మరి అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ అయితే మనకి ఇచ్చాడనమాట, మీరు చూడొచ్చు. ఇక్కడ మరి పంచ్మరి అభయారణ్యం, అదేవిధంగా పంచ్మరి అయితే కనిపిస్తుంది, బోరి అభయారణ్యం కనిపిస్తుంది, సాత్పురా జాతీయ ఉద్యానవనం, తవా రిజర్వాయర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఇలా మనకు అన్నిటినీ కలిపి దీన్ని జీవావరణ రిజర్వ్ అని చెప్పారనమాట. ఓకేనండి. తర్వాత మనం చూద్దాం వృక్ష జంతుజాలం టాపిక్ 6.5లోకి వద్దాం. జీవావరణ రిజర్వ్లో నడుస్తున్నప్పుడు వారు ఆకుపచ్చని అటవీ సంపదను అభినందిస్తారు. అడవి లోపల ఉన్న ఎత్తైన టేకు వృక్షాలు, జంతువులు చూడడానికి వారికి ఆనందం కలిగించి అకస్మాత్తుగా పహేలి ఒక కుందేలును చూసి దాన్ని పట్టుకోవాలనుకుంది. ఆమె దాని వెనుక పరిగెత్తింది. ప్రొఫెసర్ అహ్మద్ ఆమెను ఆపారు. జంతువులు తమ స్వంత ఆవాసాలలో సౌఖ్యంగా, సంతోషంగా ఉంటాయని అతను వివరించాడు. మనం వాటిని ఆటంకపరచకూడదు. కొన్ని జంతువులు, మొక్కలు సాధారణంగా ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినవై ఉంటాయి అని మాధవ్ గారు వారు వివరించారు. నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలో వృక్షజాలం, జంతుజాలం అంటారు. వీటిని మనం ఏమని పిలుస్తాం, ఎండమిక్ అని కూడా అని పిలుస్తాము. తర్వాత పాఠంలో వివరిస్తారనమాట. ఇక్కడ చూడండి కొన్ని జంతువులు అయితే కనిపిస్తున్నాయి. సాల్, టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెన్, అర్జున వృక్షం మొదలైనవి వృక్షజాలానికి. ఆసియా జింక, నీలి ఎద్దు, మురిగే జింక, మచ్చల దుప్పి, చిరుతపులి, అడవి కుక్క, తోడేలు మొదలైనవి పంచ్మరి జీవావరణ రిజర్వ్లో జంతుజాలానికి ఉదాహరణ. ఇవన్నీ కూడా పంచ్మరిలో ఉండేటటువంటి వన్యప్రాణులు మరియు మొక్కలు అనమాట. ఇక్కడ చూడొచ్చు కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎండమిక్ జాతులు అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఎండమిక్ జాతులు అంటే ఏమిటి? ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి లేదా ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటే వాటిని మనం ఎండమిక్ జాతులు అని పిలుస్తాం అనమాట. పిల్లలంతా నెమ్మదిగా దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. పిల్లలు అక్కడ చాలా పెద్ద ఉడుతను చూసి ఆశ్చర్యపోయారు. దానికి మెత్తటి పొడవైన తోక ఉంది. ఇక్కడ చూస్తున్నారు, మీకు ఈ ఫోటోలో కనిపిస్తుంది అనమాట. వారు దాని గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ ఉడతనే పెద్ద ఉడత, జైంట్ స్క్వెరల్ అని పిలుస్తారని, ఇది ఈ ప్రాంతానికి మాత్రమే చెందిందని మాధవ్ గారు చెప్పారు. అంటే పంచ్మరి ప్రాంతంలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఎండమిక్ జాతులు అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువులను జాతులు అనమాట. అవి సహజంగా మరెక్కడా కనిపించవు. ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క యొక్క ఒక మండలం, ఒక రాష్ట్రం లేదా ఒక దేశానికి ఎండమిక్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ఫోటో చూస్తే నవ్వు వస్తుందండి. సో ఏదో ఒక మామిడి చెట్టుని తీసుకొచ్చి ఒక చెట్టుకి తగిలించినట్టున్నారు. పేరైతే అడవి మామిడి అని రాశారు, మీరు కూడా చూడండి. ఓకే,
తర్వాత ఎండమిక్ వృక్షాలను చెందిన 2 ఉదాహరణలుగా చెప్పారనమాట. ఏంటంటే అవి చెప్పారు. ఒకసారి చూడండి. సాల్, అడవి మామిడి. సాల్ మరియు అడవి మామిడండి. సో, పంచమేరులో కనిపించే ఎండమిక్ వృక్షజాతులు. ఎండమిక్ వృక్షజాతులు గుర్తుపెట్టుకోండి. సాల్ మరియు అడవి మామిడి. ఈ ఫోటో చూసి గుర్తుపెట్టుకోండి. ఓకే. అడవి దున్న, భారతదేశపు పెద్ద ఉడుత, ఎగిరే ఉడుత ఈ ప్రాంతపు ఎండమిక్ జాతులు. ఓకే. మరో 2 అంటే మొక్కలైతే మనం చెప్పుకున్నాం, సాల్ మరియు అడవి మామిడి. ఇక జంతువులకు వచ్చినట్లయితే అడవి దున్న, భారతదేశపు పెద్ద ఉడుత, ఇండియన్ జెయింట్ స్క్వేర్, ఎగిరి ఉడుత ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటివి. వాటి నివాసాలు నాశనం చేయడం, పెరుగుతున్న జనాభా, కొత్త జాతుల పరిచయం వంటివి ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలు ప్రభావితం చేయవచ్చు. వాటి ఉనికిని ప్రమాదం కలిగిస్తాయని ప్రొఫెసర్ అహ్మద్ వివరించారు. ఓకేనండి. ఇక్కడ మనం చేసే మార్పులు అనేవి వాటి ఉనికిని ప్రమాదం కల్పిస్తాయని చెప్పారనమాట. జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహం. చూడండి, ఇది 9th క్లాస్లో మీకు వస్తుంది. మనందరికీ తెలుసు జాతి, ప్రజాతి, కుటుంబం అని అంటాం. ఇక్కడ చూడండి, జాతి అనే దానికి నిర్వచనం ఇచ్చాడు. అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహాన్నే జాతి అంటాం. దీని అర్థం, ఒక జాతికి చెందిన జీవులు తమ సొంత జీవాలతో మాత్రమే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు. వేరే జాతి జీవులతో చేయలేవు. ఒక జాతి జీవుల ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మరి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక వన్యప్రాణులు, అభయారణ్యాల గురించి 2వ వీడియోలో చూద్దాం. సో, ఇప్పటికే మనకు పార్ట్ 1 అయితే ఇది. సో, ఈ పార్ట్ 1 మీకు ఎలా అనిపించింది, దీనిపైన కామెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా మీ సలహాలు, సూచనలు కింద కామెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా మీరు మీ సూచనల మేరకే తర్వాత మా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.